మనిషిని మనిషిగా, మనసున్న మనిషిగా, సాటి మనిషిగా చూడలేని మనుషులున్న ఈ సమాజంలో ఒక మనసున్న మనిషిగా ఆలోచించి సాయం ఏదైనా, సాయం ఎవరికైనా సహాయం చేయడమే జీవిత లక్ష్యంగా పెట్టుకొని ముందుకు అడుగులు వేస్తున్న నిస్వార్థ సేవా బాటసారి అతను. అతను అందరికీ తెలిసిన వారే, అందరూ తెలుసుకోవలసిన వారే. అతని పేరే పద్యనాయక్. ఒక మారుమూల వెంకటాంపల్లి తాండాలో జన్మించి కష్టాలను కన్నీళ్లతో చూసి బాధలను బాకులా భరించి అడుగు అడుగున అవమానాలను సహించి ఉన్నత విద్యను అభ్యసించి ఒక ఉపాధ్యాయుడిగా విద్యను అందించడమే కాకుండా వైద్యానికి కూడా సాయం అందిస్తూ అందరికీ అందరివాడయ్యాడు. తనకు స్ఫూర్తినిచ్చిన ఎందరో మహనీయులు ఉన్నారు. అందులో కొందరు సేవాలాల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, మదర్ తెరీసా, విన్సెంట్ ఫెర్రర్ గారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు వైద్యానికి సహాయం అందిస్తూ ఎంతోమంది కన్నీళ్లను దోసిలతో పట్టి తన గుండెల్లో దాచుకున్న మహోన్నత వ్యక్తి పద్యనాయక్ గారు. 2015వ సంవత్సరం నుండి 2024 వరకు తన సొంత ఖర్చులతో ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు నడిచారు. 2024 నుండి స్నేహితుల సహకారంతో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి నిరుపేదల దీవెనలు అందుకుంటున్నారు. కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ సురేంద్రబాబు గారి సహకారం ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేనని నమ్రతగా తెలియజేస్తారు. పేదరికం పంచుకుంటే పోతుంది అనే ఆర్టీటీ మాన్సో ఫెర్రర్ గారి మంచి సలహా నాకు శ్వాసగా పనిచేస్తోంది అని ఎంతో మర్యాదపూర్వకంగా ప్రతి గ్రామంలో తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు పద్యనాయక్ గారు. గడప గడపలో గుండెకు అండగా ఉంటూ అన్నార్తులకు అభయాస్తం తాను, వైద్యానికి విద్యకి నేస్తం అభయం. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఎన్నో ప్రాణాలకు ఊపిరిపోసి వారి బ్రతుకులకు భద్రతనిచ్చి ముందుకు సాగుతున్నారు. ఎన్ని సేవా కార్యక్రమాలు చేపట్టినా, మరెన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నా నా బలగం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులేనని నిగర్వంగా అందరికీ తెలియజేస్తారు. ఒకసారి కంపసెట్లో కనపడకుండా బస్సు కిందకి ఒక పిల్లోడు బైక్ దూరింది. అది గుర్తెరిగి తిరగనాడే ఆటి నుంచి ఎర్రమల్లేపల్లి నుంచి దురదగుంట వరకు కంపచెట్లన్నీ తొలగించినాడు. 10 కిలోమీటర్లు మట్టి రోడ్డు వేపించినాడు, కంపచెట్లన్నీ పీకేపించినాడు. ఆ పిల్లోని సహాయంతో మేము ఎంతో సంతోషపడుతున్నాము. పేదరికం పోవాలంటే విద్య ఉండాలి. ఆ పేదరికం రాకుండా ఉండాలంటే వైద్యం అందాలి. ఏ ఇంట్లో అయితే విద్య ఉంటుందో, ఏ ఇల్లు అయితే ఆరోగ్యంగా ఉంటుందో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని మా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ బలంగా నమ్ముతుంది. సార్ నా కొడుకు మహేంద్ర సార్ నా బాగాలేకపోయి సార్, అసలు ఎన్ని ఇండ్లు ఉంటే చూపించినాము. 5 లక్షలు అప్పులు చేసి పెట్టినాం సార్, అయినా కానీ తగ్గలేదు సార్. నెల 12,000 మాత్రం సాయం చేస్తున్నాడు సార్. సాయం చేసి బతికిస్తాడు సార్. ఈరోజు నా కొడుకు మాతో ఉన్నాడు సార్. కొడుకులు, పెళ్ళాము, పిల్లలు
సార్ 2 పిల్లలు సార్ పంచాత కాదు ఏం కాదు 2 పిల్లలు సాకోళ్ళంటే కష్టం సార్ పిల్లోడు. మేము బీదోళ్ళు కూలిపోతే కూటుకాలే లేకపోతే లేదు సార్ మాకు అట్లున్నాము. అట్లా ఓన్లీ మేము బతికించుకోవాలంటే మొత్తం కాదు సార్. అందుకని సార్ ఎవరు చెప్పురో ఏమో సార్కి దేవుడు వచ్చినట్టు వచ్చి నా కొడుకుని ఈరోజు ఈ కళ్ళతో ఇట్లా చూస్తున్నాం సార్. నా కొడుకు బాగున్నాడు సార్. ఇప్పుడు ఆ సార్ కోసం నాకు ఆ సార్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. నేను ఆ సార్ లేకపోతే నా కొడుకు లేడు సార్ ఇప్పుడు. సార్ నమస్కారం. నాది మద్దెల చెరువు తాండా, కనగానపల్లి మండలం, సత్యసాయి జిల్లా సార్ మాది. నాకు 2 చేతులు కరెంట్ షాక్ వలన కోల్పోవడం జరిగినది. నాకు ఎటువంటి జీవనాధారము లేదు. నా కూతురికి మ్యారేజ్కి చాలా ఇబ్బందిగా ఉంది సార్. బద్దెనాయక్ సార్కి నేను హెల్ప్ అడగడానికి వచ్చాను. అడిగినందుకు ఆయన ఏం కరుణించుకున్నాడో నాకు 20,000 రూపాయలు సాయం చేయడం జరిగినది. నా పేరు సాయిధరం తేజ్. నేను 4th క్లాస్ చదువుతున్నాను. ఆడుకుంటూ చెట్టు ఎక్కి కింద పడ్డాను. నాకు అప్పుడు ఏమీ తెలీదు. చెట్టుకి వేలాడుతున్నాడు సార్. అప్పుడే మేము చూసి ఈజాలకు తగిలింది సార్. అప్పుడే కొడుకు చనిపోయాడేమో అనుకున్నాం సార్. ఆ పరిస్థితిలో మాకు ఏం చేయాలో తెలియక హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్. అక్కడ సబీర్ హాస్పిటల్ అక్కడ మధ్యాహ్నం సారే మమ్మల్ని కాపాడి నా కొడుకుకి చూసుకొని రావడం జరిగింది సార్. సార్ నమస్తే. నా పేరు అల్లి నాగార్జున. గడాపురం గ్రామము, కళ్యాణదుర్గం మండలము, అనంతపురం డిస్టిక్. ఫస్ట్ యాక్సిడెంట్ అయింది నాకు. అప్పుడు కొంచెం క్లియర్ అయ్యి ఏదో ఆటో తోలుకొని జీవనోపాధి సాగిస్తూ ఉంటే, తర్వాత 2021లో మళ్ళీ ఆటోలో యాక్సిడెంట్ అయ్యింది. 2000 యాక్సిడెంట్ అయిన తర్వాత నేను బెడ్కు పరిమితం అయిన తర్వాత 2023లో మా భార్యకి కిడ్నీ సమస్య వచ్చింది. నాకు కూడా సింగిల్ కిడ్నీనే ఉంది సార్. ఒక కిడ్నీ తీసేశారు. కిడ్నీ సమస్యకు వచ్చిన తర్వాత పుట్టపర్తికి ఇక్కడ పారాడే టైంలోన మాకి సారు మా ఊరి వాళ్ళు తెలియజేసిన తర్వాత సార్ వచ్చి చూసుకొని పోయిన తర్వాత ఒక వారానికి వచ్చినారు సార్. మళ్ళీ వచ్చి ఆర్థిక సాయం మాకు చాలా అందించారు సార్. సారు నిజంగానే ఇలాంటి వాళ్ళు ఉండడం మాకు ఎంత రుణపడినామో మేము సార్ వాళ్ళకి తెలియదు. వైకల్యమున్న చోట సంకల్పాన్ని నింపి అవిటివారికి అడుగై నడుస్తున్నారు. పక్షవాతం వచ్చింది. దాని తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాని తర్వాత మళ్ళా గుండె జబ్బు ఒకటి వాళ్ళ మూసుకుపోయిందంట. 4 ఏళ్ళ నుంచి బాధపడుతుంటే మధ్యాహ్నం ఒకసారి అయ్యగారు నాకు సారు సాయం చేశాడు. మొక్కల వెంకటంపల్లి గ్రామంలో ఒక్కొక్క పోల్కి దాదాపు అంటే 165 బల్బులు ఫ్రీగా ఉచితంగా ఇంటింటికి ఏ ఇంటితో పోల్ లేదో ఆ ఇంటితో పోల్ వేయించి బల్బులు కూడా వేయించినాడు. సొంత ఖర్చులతో బద్ద అయ్యేవారు. మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందని ట్రాన్స్ఫారం కూడా కొత్త ట్రాన్స్ఫారం ఏడితోనా మాట్లాడి సొంత ఖర్చులు భరించి అక్కడ ట్రాన్స్ఫారం కూడా కూర్చోబెట్టి అక్కడ 8 పోల్లు ఎత్తి వేరే చోట అవి కూడా పోల్లు కొన్నాడు. సొంతంగా కొనేసి పోల్లు ఎత్తి మళ్ళీ వైరు కూడా కొనుక్కొచ్చేసి ఇప్పుడు లైట్లు వెలిగించినాడు. మాది వెంకటంపల్లి గ్రామము. మా గుడికి బద్దెనాయక్ సార్ మేము అడగకపోయినా అవసరం తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఎంతో సాయం చేసినాడు. అలాగే కళాకారులకి చాలా ఇవి నాటకాల కోసము దీనికి ఎక్కువ సాయం చేసినాడు సారు. ఆ సార్ మా ఊర్లో ఉండేది మాకు ఎంతో గర్వకారణం. నా పేరు వన్నూరు స్వామి. ఉన్నట్టు నొప్పి వస్తుంది సార్. ఇది ఆపరేషన్ చేయమంటే కర్నూలుకు పోయినాను, బెంగళూరు పోయినాను. లాస్ట్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇది ఆపరేషన్ చేసినారు సార్. సార్ బొల్లు నొప్పి అంటే నొప్పి. లాస్ట్కి ఈ బతకూడదు ఈ చెయ్యి నొప్పుకుంటే సార్ హాస్పిటల్లో కూడా బెడ్ మీద కూడా పండుకోబుద్ది కాదు. అట్లా రెడ్డి దొక్కలాడుతూ నొప్పి విపరీతమైన నొప్పి వస్తుంది. అది లాస్ట్కి ఉరివేసుకుందామనిపిస్తుంది.
వాటికి అంత డబ్బులు చేత కాకపోతే సార్ కూడా నీకు ఎంత అన్నా కానీ ఇస్తానన్నాడు. నాకెప్పుడు రూపాయి కూడా పుట్టలేదు అసలు. నా పేరు అశ్విని, మాది ఎరుగుంట గ్రామము. నా కొడుకే కిడ్నీ ప్రాబ్లం ఉంది. డబ్బుల కోసం ఎక్కడెక్కడ తిరిగినాము సార్. ఎక్కడ మమ్మీ డబ్బులకు దొరకక చాలా సార్కే ఎవరో ద్వారా మాకే సార్ ఇట్లా బద్దానాయక్ సారు సహాయం చేస్తారని చెప్పినారు. అక్కడికి పోయి మేము సార్నలు అడుగుతున్నట్లే వెంటనే మాకు సహాయం చేసినారు సారు. నా కొడుకు నేను ఎత్తుకుంటాను అనుకోలేదు సార్. సార్ సహాయం ద్వారా నేను నా కొడుకుని ఈరోజు ఎత్తుకున్నాను సార్. ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవకే నా జీవితం అంకితం. ఊపిరి ఉన్నంత వరకు ప్రతి గుండెకు అండగా ఉండడమే మా జీవిత లక్ష్యం. ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ గుండె తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. సహాయం చేయడం గొప్ప కాదు, ఆ అవకాశం కల్పిస్తున్న మీరే మాకు గొప్ప. ఇదే ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ యొక్క నమ్మకం. ప్రేమతో మీ బద్దే నాయక్, ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్.